దేవి మార్గం యూట్యూబ్ ఛానల్కు మీకు స్వాగతం. సోదర సోదరీమణులారా, ఈ ప్రపంచంలో మనం చూస్తున్న ప్రతీది రాయి, నీరు, గాలి ఇవి అన్నీ పదార్థమే. కానీ ఒక్క ప్రశ్న, ఈ పదార్థం అంటే అసలు ఏమిటి? ఇది ఎలా ఏర్పడింది? సైన్స్ ఒక సమాధానం చెబుతుంది, సనాతన ధర్మం ఇంకొక లోతైన సత్యాన్ని తెలియచేస్తుంది. ఈరోజు ఈ రెండు దృష్టికోణాలను కలిసి పరిశీలిద్దాం. పదార్థం అంటే కేవలం ఆటమ్స్ యొక్క సమాహారమా, లేక దాని వెనుక ఏదైనా దైవతత్వం ఉందా? సైన్స్ చెబుతుంది పదార్థం అణువుల సముదాయం అని. సనాతన ధర్మం చెబుతుంది అది ఆదిపరాశక్తి యొక్క సృజన అని. ఇందులో నిజం ఏమిటి? ఈ విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు ఒకే మూలం నుంచి వచ్చినది అయితే ఆ మూలం ఏమిటి? పదార్థం జడమా, లేక చైతన్యంతో నడిచే శక్తివంతమా? మనకు కనిపించే ఈ ప్రపంచం నిజమా, లేక అది మాయాశక్తి యొక్క ప్రతిబింబమా? ఈ విశ్వంలో ఉన్న ప్రతి వస్తువు పదార్థమే, కానీ ఆ పదార్థం ఏమిటి? సైన్స్ చెబుతుంది అది ఆటమ్స్ యొక్క సమాహారం అని. సనాతన ధర్మం చెబుతుంది అది పరాశక్తి యొక్క వ్యక్తీకరణ అని. అయితే నిజం ఏమిటి? ఈరోజు ఆ గొప్ప రహస్యాన్ని కలిసి తెలుసుకుందాం. సోదర సోదరీమణులారా, ఈ విశ్వం నిజంగా ఎంతో విచిత్రమైనది. అనేక వేల సంవత్సరాలుగా ఋషులు, యోగులు, జ్ఞానులు ఈ సృష్టి రహస్యాన్ని తెలుసుకోవడానికి నిరంతరం అన్వేషిస్తున్నారు. వారి అన్వేషణ ఎంత లోతుగా వెళుతుందో మనకు తెలిసిన జ్ఞానం అంత స్వల్పమని అర్థమవుతుంది. ఈ ప్రకృతి మొత్తం పదార్థాల సమాహారం. ఆ పదార్థాన్ని మరింత లోతుగా పరిశీలిస్తే అది అణువుల సముదాయం అని తెలుస్తుంది. కానీ ఒక్క ప్రశ్న ఇక్కడ ఉత్పన్నమవుతుంది, ఈ అణువులు ఎలా ఏర్పడ్డాయి? జ్ఞానుల దృష్టిలో ఈ అణువులు నిత్య స్వరూపమైనవి, పరబ్రహ్మతత్వంతో అనుసంధానమై ఉన్నవి. వైశేషిక దర్శన స్థాపకుడు అయిన ఉలూక మహర్షి పదార్థాన్ని అణువుల రూపంలో వివరించినప్పటికీ చైతన్యం విషయం వచ్చేసరికి పరబ్రహ్మతత్వాన్ని అంగీకరించక తప్పలేదు. అంటే పదార్థం ఒక్కటే కాదు, దానికి ఆధారం చైతన్యం కూడా అవసరం. ఇప్పుడు సైన్స్ దృష్టిలో పదార్థం గురించి శాస్త్రజ్ఞులు ఏమి చెబుతున్నారో చూద్దాం. పదార్థం అనగా ద్రవ్య రాశి కలిగి ఉండి కొంత స్థలాన్ని ఆక్రమించే దేనినైనా పదార్థం అంటారు. ఈ పదార్థం పరమాణువులు, అణు సమూహాలు అంటే ఆటమ్స్ మరియు మాలిక్యూల్స్ చేత నిర్మితమవుతుంది. భౌతిక పదార్థం 4 ప్రధాన స్థితుల్లో ఉంటుంది. అవి ఘనము, ద్రవము, వాయువు మరియు ప్లాస్మా. పదార్థం అణువుల సముదాయం అనే భావన ఒక్కసారిగా రాలేదు. ఇది క్రమక్రమంగా అభివృద్ధి చెందిన సిద్ధాంతం. 1803లో శాస్త్రవేత్త జాన్ డాల్టన్ మొదటి మోడరన్ అటామిక్ థియరీని ప్రతిపాదించాడు. అతను పదార్థం అనేది ఆటమ్స్ యొక్క సమాహారం అనే ప్రయోగాల ద్వారా నిరూపించాడు. ఆ తర్వాత ఈ సిద్ధాంతం మరింత అభివృద్ధి చెందినది. జే థామ్సన్ అనే శాస్త్రజ్ఞుడు ఎలక్ట్రాన్ను కనుగొన్నారు. ఎర్నెస్ట్ రూదర్ఫర్డ్ అనే శాస్త్రజ్ఞుడు ఆటమ్స్లో న్యూక్లియస్ ఉన్నది అని తెలియజేశారు. నీల్స్ బోర్ అనే శాస్త్రజ్ఞుడు అటామిక్ నిర్మాణాన్ని మరింత స్పష్టంగా వివరించారు. సైన్స్ ప్రకారం పదార్థ లక్షణాలు, పదార్థం మొత్తం ఆటమ్స్ మరియు మాలిక్యూల్స్తో నిర్మితమై ఉంటుంది. దాని ప్రవర్తనను ఫిజిక్స్ మరియు కెమిస్ట్రీ లాస్ నియంత్రిస్తాయి. రసాయన శాస్త్రంలో స్థిరమైన లక్షణాలు కలిగిన పదార్థాన్ని శుద్ధ పదార్థం అనగా సబ్స్టాన్స్ అని పిలుస్తారు. ఇందుకు ఉదాహరణలు ఘన పదార్థం అనగా ఇనుము, బంగారం, రాగి, చెక్క, రాయి మొదలైనవి. ద్రవ పదార్థాలు అనగా నీరు, పాలు, నూనె, పాదరసం మొదలైనవి. వాయు పదార్థాలు అనగా గాలి, ఆక్సిజన్, హైడ్రోజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్ మొదలైనవి.
శక్తికి పదార్థానికి ఉన్న సంబంధం ఐన్స్టీన్ సిద్ధాంతం ప్రకారం పదార్థం శక్తిగా మారగలదు, శక్తి పదార్థంగా మారగలదు. అంటే పదార్థం మరియు శక్తి ఒకే తత్వం యొక్క రెండు రూపాలు. పరమాణువులు ఎలా పుట్టాయి అనే ప్రశ్నకు సైన్స్ దగ్గర ఒక వివరణ ఉంది, కానీ అది పూర్తిగా తుది సమాధానం కాదు. విశ్వ ప్రారంభంలో ఏర్పడిన శక్తి నుంచి మూల కణాలు ఏర్పడి అవి పరమాణువులుగా మారినట్లుగా సైన్స్ చెబుతుంది. అంటే సైన్స్ పదార్థాన్ని విశ్లేషిస్తుంది, కానీ దాని మూల కారణం గురించి ఇంకా అన్వేషణ కొనసాగుతూనే ఉంది. సనాతన ధర్మం దృష్టిలో పదార్థం అమూల్యమైనది, అపురూపమైనది, అమోఘమైనది, నిత్యమైనది మరియు సనాతనమైనది. ఈ పదార్థం పరమాణువులతో నిర్మితమై ఉంది. ఈ పరమాణువులు ఈశ్వర ప్రసాదితములు, కానీ వీటి ప్రవర్తన మరియు పరిపాలన మాయాశక్తి అధీనంలో జరుగుతుంది. ఆ మాయాశక్తియే పరాశక్తి. ఆ పరాశక్తి యొక్క ప్రత్యక్ష రూపమే శ్రీ లలితా మహా త్రిపుర సుందరి. సనాతన ధర్మంలో పదార్థాన్ని 7 విభాగాలుగా వివరించారు: ద్రవ్య, గుణ, కర్మ, సామాన్య, విశేష, సమవాయ, అభావము. మొత్తము ఇవి 7 విభాగములు. వీటిలో ద్రవ్యము, గుణము, కర్మ ముఖ్యమైనవి. సామాన్యము, విశేషము, సమవాయము ఇవి ఉపార్థములలో ఉపయోగిస్తారు. అభావము అనగా విశేష విచారణలో ఉపయోగించే ఒక తత్వము. దార్శనికులు పదార్థాన్ని తెలుసుకోవడానికి 4 ప్రమాణాలను చెప్పారు. 1 ప్రత్యక్ష ప్రమాణము, 2 అనుమాన ప్రమాణము, 3 శృతి ప్రమాణము, 4 ఆర్ష జ్ఞాన ప్రమాణము. ప్రతి పదార్థమునకు ఉన్న గుణములు సనాతన ధర్మము వివరంగా చెప్పింది. భారతీయ విజ్ఞానంలో పదార్థానికి 24 ప్రధాన గుణములు ఉంటాయి. అవి రూపము, రసము, గంధము, స్పర్శ, సంఖ్య, పరిమాణము, పృథక్త్వము, సంయోగము, విభాగము, పరత్వము, అపరత్వము, గురుత్వము, ద్రవ్యత్వము, స్నేహము, శబ్దము, బుద్ధి, సుఖము, దుఃఖము, ఇచ్ఛ, ద్వేషము, ప్రయత్నము, ధర్మము, అధర్మము, సంస్కారము. ఇవి అన్ని పదార్థ స్వరూపాన్ని వివరించే మూల గుణములు. ఇంతే కాకుండా ప్రతి పదార్థానికి 5 ప్రధాన కర్మలు ఉంటాయి. అవి ఉత్ప్రేపణము అనగా పైకి ఎగరటం, అపక్షేపణము అనగా క్రింద పడడం, అకుంచనము అనగా ముడుచుకోవటం, ప్రసారణము అనగా విస్తరించటము, గమనము అనగా అన్ని దిశలకు చలనాన్ని కలిగి ఉండటం. ఇవి పదార్థ చలన స్వభావాన్ని తెలియచేస్తాయి. అంటే సనాతన ధర్మం ప్రకారం పదార్థం కేవలం జడ పదార్థం కాదు, ఇది పరమాణువుల సమాహారం మాత్రమే కాదు, దైవశక్తితో నడిచే ఒక సజీవ వ్యవస్థ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సనాతన ధర్మ జ్ఞానాన్ని మరికొంతమందికి పంచండి. ధర్మం పంచితేనే అది వికసిస్తుంది. సర్వే జనా సుఖినో భవంతు. సనాతన ధర్మం అంటే కేవలం నమ్మకం కాదు, అది నిత్యం వర్ధిల్లే ఒక గొప్ప విజ్ఞానం. మన సంస్కృతిలోని అసలు అంతరార్థాన్ని తెలుసుకుందాం. ఆధునిక విజ్ఞానంతో సనాతన ధర్మాన్ని మరింత బలోపేతం చేద్దాం. సమస్త హిందువులు ఐక్యముగా మరియు బలవంతులుగా ఉండెదరు కాక. మా ఈ ధర్మ ప్రచారంలో భాగస్వాములు కావడానికి దేవీ మార్గం కుటుంబంలో చేరండి. మా దీవి మార్గం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి. ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఫాలో చేయండి. మా వీడియోలను లైక్ చేసి షేర్ చేయండి. కామెంట్ చేసి అమ్మ అనుగ్రహం పొందండి.